మన తెలుగు రాష్ట్రాల్లో సినీ నటులు ఎంత దారుణంగా దిగజారిపోయారంటే, నేను అందరిని అనట్లేదు, కానీ మనం ఎవరినైతే అభిమానిస్తామో, ఎవరినైతే గౌరవిస్తామో, మనం ఎవరికైతే రాజకీయ సీట్ని ఒక పెద్ద సింహాసనాన్ని రెడీ చేసి జనాల్ని వాళ్ళని దాంట్లో కూర్చోబెడుతున్నామో, ఆ సినీ నటుడు, ఆ సినీ నటులు తమ రాజకీయ ప్రస్థానం కోసం, తమ జీవితం బాగుండటం కోసం, తమ కుటుంబం కోసం, తమ కులం కోసం అమాయకులైన ప్రజలను వాడుకుంటున్నారని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే ఈ జానీ అనే ఒక కొరియోగ్రాఫర్ ఉదంతమే. ఈ జానీ అనే కొరియోగ్రాఫర్ జనసేన పార్టీని సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు అతని మాటలు, అతని హావభావాలు, లైక్ ద వే హీజ్ ఒక సీఎం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సీఎంని అతను మాట్లాడుతున్న మాటలు చుట్టుపుట్ల చిన్న చిన్న ఒక 16-18 ఏళ్ళ కుర్రోళ్ళందరినీ జనసేన కార్యకర్తలు అని చెప్పి వాళ్ళందరినీ చుట్టూ నిలబెట్టుకొని అతను చేసిన ఓవర్ యాక్షన్, అతను చేసిన ఓవర్ కామెంట్స్ నో బడీ కెన్ ఈవెన్ ఎస్టిమేట్. అంత ఓవర్ యాక్షన్ చేశాడు. ఏమనంటే ఇట్లా అంటాడు, పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తాడు. చదువులు చదువుకోరు, రాజ్యాంగం గురించి అవగాహన ఉండదు, ఏమాత్రం జ్ఞానం ఉండదు. పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, ఏమాత్రం చదువు ఉండదు, ఏమాత్రం జ్ఞానం ఉండదు. అసలు డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తే తెలియదు, ఏం తెలియదు. సీఎం, ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ని జనసేనకు సపోర్ట్ చేసి ఒక పాట పడితే పవన్ కళ్యాణ్ దగ్గర పోయి ఎమ్మెల్యే టికెట్ అడగటం. వాడి టైం బాగుంటే, పవన్ కళ్యాణ్ మూడ్ బాగుంటే ఎమ్మెల్యే టికెట్ వచ్చేస్తుంది. అదే వాడి డార్క్ సైడ్ ఏంటంటే నిన్న ఒక 1 వీక్లో బయటపడింది. అంటే వాడు ఇలాంటి పనులన్నీ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూనే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్న అరాచకాలను నేను నిలబెట్టేస్తాను అని పొద్దున మాట్లాడి రాత్రి వెళ్ళి ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తాడు, ఒక మైనర్ అమ్మాయి మీద. ఆ డార్క్ సైడ్ మనకు కనపడదు. ఆ టైంలో వాడు పొద్దున చేసిన ఓవర్ యాక్షన్ అది చూసి మనము జనసేన లాంటి పార్టీలను సపోర్ట్ చేసి 21 సీట్లతో గెలిపించుకుంటాం. ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న జనసేన పార్టీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. రాత్రిల పూట, సాయంత్రాల పూట వాడు ఆడపిల్లలతో సినిమా సెట్ల పైన ఎటువంటి బిహేవియర్ ఉందనేది. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ చేసే వరకు కూడా, ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ చేసింది. ఏమని చేసింది? వీడు సినిమా సెట్ల మీద కూడా నన్ను కొట్టేవాడు, దుర్భాషలాడేవాడని. ఆ విషయం సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు తెలీదా? తెలుసుకోకపోతే తెలుసుకొని తీరాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. హీజ్ ఎ ఫేమస్ యాక్టర్. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళు సినీ తెర మీద వీళ్ళని మనం ఎందుకు అభిమానిస్తాం? ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, వీళ్ళు చాలా బాగా యాక్టింగ్ చేస్తారని. మన కర్మ ఏంటో తెలుసా? వీళ్ళు తెర మీదనే కాదు, నిజ జీవితంలో కూడా యాక్షన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. వాళ్ళ యాక్షన్కి ఏదో, నిజానికి ఏదో అర్థం తెలియకుండా పోతుంది. ఇప్పుడు సినిమా ఒక స్క్రీన్ మీద అద్భుతంగా నటించిన వాడు ప్లాట్ఫామ్ మన జనాల మధ్యకి వచ్చి ఎందుకు నటించగలడు? కొంతమంది అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం జానీ చేసిన పనికి అని. జానీతో పవన్ కళ్యాణ్ చేయించుండడు, కానీ జానీ చేసిన పనులకు పవన్ కళ్యాణ్ లయబిలిటీ ఉండాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం, ఖచ్చితంగా అభిప్రాయం. ఎందుకంటే ఒక నాయకుడు ఇచ్చిన లీనియన్స్తోనే కార్యకర్త కానీ, తన అనుచరులు కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎవరైనా సరే తప్పులు చేయడానికి ఉపక్రమిస్తారు. అదే జానీ అనే ఆ వ్యక్తికి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉంటున్నాను, నేను మర్యాదగా ఉండాలని నాకు భయం ఉండుంటే ఇదంతా చేసుండేవాడా? లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే ఇదంతా జరిగిందని మనం అనుకోవాలా? పని హనుమంతు అని ఒక యూట్యూబరు ఒక ఆ తండ్రి కూతుర్ల మీద ఒక డార్క్ కామెడీ చేశాడని రెచ్చిపోయి సాయిధరం తేజ, రేవంత్ రెడ్డి గారిని, పెద్ద పొలిటీషియన్స్ని అందరిని ఇన్వాల్వ్ చేసి వాడిని ఊచలు లెక్కబెట్టేలా జైల్లో పారేసి వాడి కెరియర్ని స్మాష్ చేశారు. ఇప్పుడు ఎక్కడ పోయావు సాయిధరం తేజ? ఎక్కడ పోయావు నువ్వు? లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, మలయాళం హీరోయిన్కి అంటే ఎంతసేపు నీ కెరియరేనా? రాష్ట్రం గురించి పట్టదా? సడన్గా ఒక డార్క్ కామెడీ చూసి రెచ్చిపోయినా నువ్వు ఇప్పుడు జానీ మాస్టర్ మీద కామెంట్ చేయి. జస్ట్ ఓపెన్ అప్ వెన్ యూ ఆర్ సపోజ్ జానీ గురించి నువ్వు మాట్లాడాలి సాయిధరం. యూ హ్యావ్ టు స్పీక్ అప్. మీ బాబాయ్ డిప్యూటీ సీఎం, మీ కుటుంబంలో అందరూ నటులే, మీకు చాలా లీగల్ బాధ్యత ఉంది. సినిమా ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీ నుంచే దాదాపు సగం ఇండస్ట్రీ మీ ఫ్యామిలీ నుంచే ఉంది. మరి అటు మీ సినిమాలో చాలా సినిమాలకు ఈ జానీ అనేవాడు పనిచేశాడు. వాడి బిహేవియర్ ఏంటి, వాడిని ఎటువంటి విధంగా మీరు ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలో చెప్పండి బయటికి వచ్చి. ఓన్లీ నేను బలహీనమైన వాళ్ళని అటాక్ చేస్తాను, నాకు అవసరమైన వాళ్ళని అటాక్ చేయను అంటే మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఝాన్సీ లాంటి వాళ్ళు, తమ్మారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే కాదు సరిపోదు.
బాధ్యత ఉన్న సినీ నటులు. ఝాన్సీ తమ్మారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి సీఎంలు అవ్వట్లేదు, కానీ సీఎంలు అవుతున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు. ఇటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇటు పక్కన నందమూరి కుటుంబం అయినా సరే, అటు పక్కన దగ్గుపాటి కుటుంబం అయినా సరే, అటు పక్కన మెగా కొన్నిదేల కుటుంబం అయినా సరే, కుటుంబాలు ఇండస్ట్రీలో కొన్ని వేల వందల కోట్లు సంపాదిస్తున్నారు. అటువంటి సంపాదిస్తున్న మీరు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న లైట్ బాయ్ దగ్గర నుంచి డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ వరకు ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు వాయిస్ అవుట్ యువర్ రిసెంట్మెంట్ అగెన్స్ట్ దిస్ ఇష్యూ. జానీ చేసింది తప్పో రైటో వచ్చి డిఫెండ్ చేయండి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ మంచు విష్ణు యాజ్ వెల్. పని హనుమంతు చేసిన దానికి మీరు ప్రతి సినిమా ఇండస్ట్రీని ప్రక్షాళన చేస్తాను, సినిమా ఇండస్ట్రీ మీద ట్రోల్ చేసే వాళ్ళని అటాక్ చేస్తాము, కంప్లైంట్లు పెడతాము, ఇదే సినిమా ఇండస్ట్రీతో మమేకమైన జనాలు అడుగుతున్నారు. ఇప్పుడు జానీ గురించి మీ అభిప్రాయం ఏంటి మిస్టర్ మంచు విష్ణు గారు, మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మిస్టర్ సాయి ధరమ్ తేజ్ గారు? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ వాయిస్ బయటికి వినిపించాలి, మీరు బయటికి మాట్లాడండి. సాయి ధరమ్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్వీట్ ఇట్ నౌ, అదర్వైజ్ మీ క్రెడిబిలిటీ విల్ బీ ఎట్ స్టేక్. రిమెంబర్ దిస్.